మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలోని డీడీ నగర్లో వరదలు పోటెత్తాయి. అర్ధరాత్రి అకస్మాత్తుగా వరదలు రావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీకల్లోతు వరకు వరద నీటిలో తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీరు లేక బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటి వరకు తమను పట్టించుకున్న నాథుడే కరువయ్యారని మండిపడుతున్నారు. గతేడాది వరదలు వచ్చినప్పుడు ఆదుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు డీడీ నగర్ వాసులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఏపీ రాజధానికి ప్రాంతం ఎంత దూరంలో ఉంటుంది? రాజధాని గ్రామాల పరిస్థితి ఎలా ఉంది? రాజధాని గ్రామాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా భారీ వర్షం కురవడంతో కొండవీటి వాగు పొంగి ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం మంగళగిరిలో ఉన్నాం. మంగళగిరి డీడీ నగర్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. రాత్రి 7 అడుగుల మేరకు ఈ కాలనీలోకి వాటర్ వచ్చి చేరాయి. పూర్తిగా అటు నుంచి ఇటు వరకు రాలేని పరిస్థితి. పూర్తిగా మళ్లీ వర్షం ఇప్పుడు పడుతూ ఉంది, జోరుగా వర్షం పడుతూ ఉంది. కాలనీ వాసులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ రోజు రాత్రికి ఎలాంటి పరిస్థితి ఉంటుందా అని భయపడుతున్నారు. గసగస వణికిపోతున్నారు. రాత్రి బిక్కుమంటూ చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని బయటకు తీసుకుని వెళ్లిపోయిన పరిస్థితి. కుటుంబంలో ఇళ్లలోనే భారీ స్థాయిలో వర్షపు నీరు రావడంతో వాళ్ళంతా బిక్కుమంటూ ఇళ్ళు ఒక మూలన ఉన్న పరిస్థితి. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. ఇంకా వర్షం వస్తుంది. అమ్మ, ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉందండి? చూస్తున్నారు కదండి మీరు కూడా. ఇంకా ఎలా ఉందండి? వచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఇలాగ అడుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. పొద్దుటానికి ఇదే తంతు జరుగుతుంది. ఒక్కళ్ళు వచ్చి పట్టించుకున్నది లేదు. రాత్రి ఎలా ఉంది పరిస్థితి? రాత్రి ఇంకెలా ఉందండి? తెల్లాలు అలా కూర్చొని ఉన్నాం, పిల్లల్ని పెట్టుకుని. ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. వర్షం వస్తుంది కదా, ఇంకా వర్షం వస్తూనే ఉంది. అప్పటికి టాంచి ఇప్పటికి వస్తూనే ఉంటుంది. ఇప్పటిదాకా ఆగలేదు. ఇందాల కాసేపు అయింది. వెళ్ళిపోయిన నీళ్ళు ఉంటే మళ్ళీ మొదలైపోయింది వర్షం. ఈ రోజు ఎలా ఉండిద్దో కూడా తెలియదు. ఉన్నోళ్ళు లోపల తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఊళ్ళోకి వెళ్తున్నారు. లేని వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉన్నాం. మరి మేము రాలేదమ్మా? ఎవరు రాలేదు. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. మీ పరిస్థితి ఏంటి? రాత్రి అలాంటి ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సార్, నా పేరు రంగారావు అండి. నేను ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అయితే గత సంవత్సరం కూడా ఇదే విధంగా వర్షం వచ్చింది. అప్పుడు ఇంత ఫ్లోటింగ్ లేదు, చాలా తక్కువగా ఉంది. అంత నాయకులు వచ్చారు, ఏదో చేశారు. లోకేష్ గారు వచ్చారు, అంతా ఏదో చేస్తామన్నారు, చేశారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ నిన్న రాత్రి నైట్ 9:15 కాడి నుంచి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కాడి నుంచి వర్షం పడుతుంది. అందరూ ఎవరి కాళ్ళు ఇళ్లలో నుంచి వస్తాక బయటికి అవకాశం లేదు. అసలు అవకాశం ఉంటే ఏదో విధంగా వస్తారు. ఏదో కుర్రోళ్ళు ఇక్కడ ఒక 10-15 మంది కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగా ప్రోత్సాహం చేసి తాళ్లు కట్టారు. తాళ్లు కట్టి వాళ్ళు చేయాల్సిన సాయం చేశారు. చేసిన తర్వాత రాత్రి నైట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది. ఈ వర్షానికి మళ్ళీ నైట్ కి ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు. ఇది పరిస్థితి, మా పరిస్థితి. పూర్తిగా డీడీ నగర్ వాసులు అయితే ఒకటే చెప్తున్నారు. రాత్రి 7 అడుగుల వర్షం, రాత్రి 7 అడుగుల మేరకు ఈ కాలనీలోకి వర్షపు నీరు వచ్చింది. స్తంభాలకు తాళ్లు కట్టుకుని బయటకు వచ్చాము. కానీ ఇప్పుడు మళ్లీ భారీ వర్షం పడుతుంది. ఈ రోజు నైట్ ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం కావట్లేదు. కనీసం అధికారులు స్పందించలేదు, ఇటువైపు తొంగి కూడా చూడలేదు. కనీసం నారా లోకేష్ మంత్రి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనీసం మాకు సాయం అందలేదు. సాయం అందగా పోగా ఇక్కడ ఏ అధికారి వచ్చి చూడలేదు అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.